తిరిగి తిరిగి రోగాలు ఎక్కువవుతున్నాయి కానీ ఉన్న రోగానికి మాత్రం చికిత్స చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జీడిమెట్ల ఈఎస్ఐ ఆసుపత్రికి వచ్చే రోగులు. జీడిమెట్ల ఈఎస్ఐ డిస్పెన్సరీలో కనీసం సమయపాలన పాటించకుండా దుర్భాషలాడుతున్నారని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డాక్టర్లను కలిసేందుకు వెళ్తే సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నారని తెలిపారు. అంతేకాకుండా ఉదయం నుండి సాయంత్రం వరకు బయట నిలబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శనివారం మధ్యాహ్నం వరకు ఆసుపత్రి సమయం ఉన్నా మందులు లేవంటూ ఇవ్వకుండా ఆసుపత్రి మూసేశారని రోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి ఇలాంటి నిర్లక్ష్యపు వైద్యులను, సిబ్బందిని విధుల నుండి తొలగించాలని పేషెంట్స్ కోరుతున్నారు. 11:50 శనివారం సంగదినం అని చెప్పి ఓపీ బంద్ చేశారు. ఒకటి. రెండవది గైనకాలజీ డాక్టర్ దగ్గర నేను నా భార్య పోయినప్పుడు అమ్మ గైనకాలజిస్ట్ దాయమ్మ అంటే ఉన్నటువంటి అక్కడ అటెండర్ కంపౌండర్ నూకేస్తుంది. ఇక పోపో బయటికి దురుసు ప్రవర్తన. ఇక్కడ స్టాఫ్ సరిగా లేదు. 1 గంట నుంచి 2 దాకా లంచ్ టైం ఉంటే 2:30, 2:30కు నాకు బీపీ చెక్ చేస్తారు. ఏమన్నా అంటే మేము బాత్రూమ్ పోయినాము అది పోయినామని చెప్తారు. సరిపడా గోళీలు ఇస్తారా ఇస్తలేరు అన్నది వాళ్ళకి తెలవాలి, పేషెంట్ తెలవాలి. కానీ ఇక్కడ చూసేటువంటి స్టాఫ్ మాత్రం బాగాలేదు. సమయానికి మాత్రం రారు. సుమత లేనోడు దేక్కుంటూ వచ్చినాడు హ్యాండిక్యాప్డ్ కానీ వాళ్ళు ఉంటాయి. మన దగ్గర మాస్క్ లేకుండా ఎట్టాని పరిస్థితి. ఒక బోర్డు పెట్టు, నువ్వేం చెప్పకుండా మాస్క్ లేకుండా ఇలా కొట్టినావు. మళ్ళీ వాడు పెట్టేసి రేపు రావాలి, మళ్ళీ ఆటో కిరా పెట్టుకొని మళ్ళీ వాడు రావాలి. ఉన్నోడు ఉంటాడు, లేనోడు ఉంటాడు. మళ్ళీ ఏం చర్య తీసుకుంటారు దీనిపైన చెప్పాను కూడా. అమ్మ లోకల్లో మేము ఇక్కడ ఉంటాం, ఇది పరిస్థితి మాకు